రెండవ వర్తమానం పాత నిబంధన గ్రంథంలో ఆమోసు గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో ఆమోసు గ్రంథం 755వ పేజీ. పాత నిబంధనలో 755వ పేజీ ఆమోసు గ్రంథం. మొదటి 2 వచనాలు చదువుతానండి. యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలులను గురించి యెహోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరం. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నది, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చును. ఇక్కడలోంచి కళ్ళు మూసుకొని దేవుని సహాయార్థమై ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీ నామానికి స్తోత్రాలు. సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ దివ్య సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం ముందు నిలిచి మీ సంగతులను ధ్యానించి మీ కృపకు మేము ఎంత పాత్రలమయ్యామో మేము తెలుసుకొనగలుగుటకు, అర్థం చేసుకొనగలుగుటకు సహాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి వాక్యములోని సంగతులను నేర్చుకున్నకు కృపను అనుగ్రహించండి. ఈ వాక్య సంగతులు గ్రహించుటకు మనసును అనుగ్రహించండి, ఆసక్తిని అనుగ్రహించండి. మీ కృప చొప్పున ఈ వాక్యం ఎదుగుటకు మమ్మల్ని అందరినీ పురికొల్పున్నాం. ఆమోసు గ్రంథము ద్వారా మేము నేర్చుకోవాల్సిన సంగతులు మా అందరికీ నేర్పించుకుని రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆమోసు గ్రంథంలోని కొన్ని సంగతులను మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఆమోసు గ్రంథము అనగానే మొదటగా ఈ గ్రంథం యొక్క పరిచయము మనం ఆలోచన చేసినట్లయితే మొదటి అధ్యాయము మొదటి వచనములోనే దీని యొక్క ఆరంభము మనకు కనిపిస్తుంది కదా. మరొకసారి ఎవరైనా చదవండి. మొదటి అధ్యాయము మొదటి వచనము 2వ వచనం చదవండి. యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి యెహోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. ఆమోసు గ్రంథం యొక్క పరిచయం కొంచెం చేసుకుంది. అసలు ఆమోసు అనేటువంటి ఈ ప్రవక్త ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఏ సందర్భంలో ప్రవచించాల్సి వచ్చింది అనేటువంటి సంగతులు తెలుసుకుంది. మనందరికీ బాగా తెలుసు, ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఐగుప్తు యొక్క దాసత్వంలో కొన్ని సంవత్సరాలు నగ్గి ఉన్నారు. ఒకానొక సందర్భంలో దేవుడు మోషే గారిని పిలిపించాడు. మోషే గారి ద్వారా ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించి ఆయన వారందరినీ కూడా ఎక్కడ తీసుకొని వచ్చాడు? ఇశ్రాయేలీయులు కానానుకు తీసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఐగుప్తు నుండి కానానుకు తీసుకొని వచ్చాడు. ఆ మధ్య కాలము దాదాపు 40 సంవత్సరాలు వారు అరణ్యంలో సంచరించిన దినాలు. సరే, కానానుకు వచ్చారు. కానానులో ఇప్పుడు సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత అద్భుతముగా తమను విడిపించినటువంటి దేవుణ్ణి మరచిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. దాసత్వం నుండి వారిని విడిపించినటువంటి దేవుణ్ణి కాక, శ్రమల నుండి వారిని రక్షించినటువంటి దేవుణ్ణి కాక, అరణ్యంలో తమ యొక్క తల్లిదండ్రులను కాపాడిన, అరణ్యంలో అద్భుత రీతిగా వారిని పోషించినటువంటి దేవుణ్ణి కాక, విగ్రహాల వైపు తమ యొక్క దృష్టిని మరల్చినటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు చూశాడు. వారి ఆత్మీయ స్థితి పడిపోయిన స్థితిగా ఉన్నది. అయితే అటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు న్యాయాధిపతుల ద్వారా కొన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత రాజుల చేతిలోకి వెళ్తాడు. సౌలు, దావీదు, సొలొమోను.
వీళ్ళ ముగ్గురు పరిపాలన తర్వాత ఇశ్రాయేలు ఐక్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యము ఏమవుతుంది? రెండుగా చీలిపోతుంది. యూదా రాజ్యంగాను ఇశ్రాయేల్ రాజ్యంగాను చీలిపోయింది. 10 గోత్రాల వారు ఏ రాజ్యమయ్యారు? ఇశ్రాయేలీల యూదులు 10 గోత్రాల వారు. మనం చాలా రోజులు విన్నాం ఈ సంగతి, విన్నారా? 10 గోత్రాల వారు ఏ రాజ్యమయ్యారు? యూదా రాజ్యమా ఇశ్రాయేల్ రాజ్యమా? 10 గోత్రాల వారు ఇశ్రాయేల్ రాజ్యమయ్యారు. 2 గోత్రాల వారు యూదా రాజ్యమయ్యారు. సో ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినట్టుగా ఈ ఇశ్రాయేల్ యొక్క దేశము 2గా విభాగింపబడింది. ఒకటేమో యూదా, మరొకటేమో ఇశ్రాయేల్. అయితే ఇశ్రాయేలు పరిపాలించినటువంటి మొదటి రాజు యెరోబాము. ఆయన గురించిన సంగతులు కూడా మనం కొన్ని విన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి రాజులు 2 ఉన్నారు. వీరెవరో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, మొదటి వచనం, యూదా రాజైన ఉజ్జియా దినములలో అన్నాడు. అంటే యూదాను పరిపాలించినటువంటి అనేక మంది రాజులు ఉన్నారు. అందులో ఉజ్జియా అనేటువంటి రాజు యొక్క కాలం గురించినటువంటి విషయాలు మనం చదువుతున్నాం. యూదా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము అన్నాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలుని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇప్పుడు యెరోబాము. ఇతను ఏమంటారంటే యెరోబాము 2 అంటారు. అంటే 2వ యెరోబాము. ఈయనకన్నా యెరోబాము 1 ఉన్నాడు. ఆయన గురించి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఆయన తర్వాత వచ్చిన రాజుల్లో యెరోబాము 2 అని ఈ వ్యక్తిని మనము గమనిస్తాం. సో యూదాకేమో ఉజ్జియా రాజు గారు, తర్వాత ఇశ్రాయేలుకేమో ఎవరు రాజు? యెరోబాము 2 రాజుగా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో మనం అక్కడ గమనిస్తే భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలులను గురించి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము అని. ఆమోసు గారు ఎవరు? పశుల కాపరి. ఆయన పశువులు కాసుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి దేవుడు దర్శనమిచ్చి ఆయన ద్వారా దేవుడి యొక్క సంగతులను ఇశ్రాయేలుకు ఆయన తెలియజేయాలనుకున్నాడు. యూదా రాజు ఉజ్జియా, ఇశ్రాయేలు రాజు యెరోబాము 2. ఈ కాలంలో ఇశ్రాయేలు యొక్క పతనము చాలా గంభీరంగా, చాలా భయంకరంగా, చాలా చెడ్డగా మారిపోయింది. ఇశ్రాయేలీలు చెడుతనము జరిగించుటలో వారు ఉన్నతమైన వారుగా మారిపోయారు. దేవుడు చూశాడు. ఇక దేవుడు తప్పలేకపోతున్నాడు. ఎంతవరకు చూస్తాను? ఓపిక. ఎంతవరకు ఓపిక ఉంటుంది? దేవుడు చాలా సమయం ఇచ్చాడు. ఆయన వీరు మారడం లేదు. ఆయన అనేక మంది ప్రవక్తలను పంపించి వారు మారుటకు వారికి హెచ్చరికలను జారీ చేశారు. ఆ హెచ్చరికలు జారీ చేసినటువంటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రాఫిట్స్లో ఆమోస్ గారు కూడా ఒకరు. మరి ఆమోస్ గారు ఎవరు అన్నటువంటి ఆలోచన మనము చేసినట్లయితే ఈయన ఎవరైనా పశుల కాపరి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి మొదటి అంశం ఏంటి అంటే దేవుని ఏర్పాటు. ఎక్కడో పశువులు కాసుకునేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. దేని కొరకు? ఇశ్రాయేలుకు ప్రవచనాన్ని ఆయన ఇవ్వడానికి, ఇశ్రాయేలులను హెచ్చరించడానికి ఒక సామాన్యమైన వ్యక్తిని, ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమోసు గారి విషయాన్ని మనము పరిశీలన చేస్తూనే మన సంగతులను కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మనం కూడా సామాన్యమే కదా. దేవుడు తాను మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు? రక్షణ కొరకు. ఎక్కడో దేవునికి దూరంగా ఉన్న మనం, ఎక్కడో దేవుని విషయాలు ఏవి తెలియని స్థితిలో ఉన్నటువంటి మనం, దేవుడు రక్షణకు దగ్గర చేశాడు, సువార్తకు దగ్గర చేశాడు, సంఘానికి దగ్గర చేశాడు, జీవానికి దగ్గర చేశాడు. చివరి ఫలితం ఏంటంటే పరలోకానికి దగ్గర చేశాడు. ఆయన వచ్చిన పరలోకం లోపలికి కూడా వెళ్ళగలుగుతుంది. దేవుడి ఏర్పాటు ఎలా ఉన్నది అంటే సామాన్యులను అసామాన్యమైన స్థితిలోనికి తీసుకొని వచ్చేటువంటి ఏర్పాటు ఆయనది. రక్షణ విషయంలో నిజంగానే మనకు దేవుడిచ్చినటువంటి అవకాశం యొక్క
ప్రాధాన్యత, దాని తీవ్రత మనం అర్థం చేసుకుంటే దేవుడిని సరిగా అర్థం చేసుకోవడానికి మనకు సాధ్యపడుతుంది. ఏదోలే చెబుతున్నారు, ఏదోలే వింటున్నాం, ఏదోలే వస్తున్నాం, వెళ్ళిపోదాం అనేటువంటి ధోరణి మనకు ఉన్నట్లయితే దేవుడు సరిగా అర్థము కాదు, సంఘము సరిగా అర్థము కాదు, వాక్యము సరిగా అర్థం కాదు. ఇవి అర్థం కానప్పుడు మన ఆత్మీయ స్థితి కూడా సరిగా ఉండదు. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ యొక్క తీవ్రత ఎంత గొప్పది అంటే, ఈనాడు నీవు నేను మరణిస్తే మనము ఆయన సన్నిధికి చేరగలిగేటువంటి గొప్ప ఆధిక్యత ఈ రక్షణలో ఉన్నది. అర్థమవుతున్నా మనం? దీని సీరియస్నెస్ ఏందో అర్థమవుతున్నా మనం? ఈనాడు మనం మరణిస్తే ఆ మరణించేటువంటి ఆ కొన్ని క్షణాల్లో మనకు అర్థమవుతూ ఉండొచ్చు, నాలో జీవము ఇంకా నిలబడదేమో అనేటువంటి ఆ క్షణాలలో మనం గుర్తు చేసుకునేది ఏంటో తెలుసా? నిజంగా రక్షణ పొంది ఆయన మార్గంలో నడిచి ఆయన కోసమే బతికి ఆయన పరిచర్యలోనే ఉంటూ ఆయన సన్నిధిలోనే ఉండేటువంటి వారికి వచ్చేటువంటి ఆ క్షణాలలోని ఆలోచన ఏంటో తెలుసా? ఒక్క పాటలో నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను కదా, ఇక నా దేవుడిని చూసే సమయం వచ్చేసింది కదా, ఇక నా దేవుడిని చేరుకునేటువంటి ఆ భాగ్యం నాకు కాగబోతుంది కదా అని ఆ చివరి క్షణాల్లో మనం ఆలోచించగలుగుతాం. ఆ ధైర్యం, ఆ నిరీక్షణ నీకు నాకు ఎలా అవుతుంది, ఎలా అబ్బింది అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణమిచ్చి ఆయన మరణించి జీవాన్ని ఆయన పొందుకొని ఆ పునరుత్థాన బలాన్ని నీకు నాకు ఇచ్చి మనం నిలబెడుతున్నాడు కాబట్టి నీకు నాకు ఆ ధైర్యం వస్తుంది. అలా ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆ భాగ్యం నీకు నాకు కలుగుతుంది అంటే ఈ నిరీక్షణ లేదా ఈ అవకాశము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేద్దాం. రక్షణలో దేవుని ఏర్పాటు, అనేక మంది ఈ అవకాశాన్ని చూస్తూనే పోగొట్టుకుంటున్నారు. సువార్త విరివిగా ప్రకటించబడుతుంది కానీ ఈ సువార్తను అంగీకరించే వాళ్ళు ఎంతమంది? ఆ సువార్తను అంగీకరించి దాని ఫలాలు పొందుకునేటువంటి వాళ్ళు ఎంతమంది? నీకు నాకు దేవుడు ఏర్పాటు ఇచ్చాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మంచివాడు, ఆయన ఎంత బలమైన వాడు, ఆయన ఎంత ప్రేమ గలవాడో మనం అర్థం చేసుకోవాలి. సామాన్యమైనటువంటి ఆమోసును ప్రవక్తగా అనుకున్నటువంటి దేవుడు సామాన్యమైనటువంటి నిన్ను నన్ను విశ్వాసులుగా దేవుడు తీర్చిదిద్దాడు. పరలోక రాజ్య నివాసులుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఈ ఆమోసు గారి గురించి మనం గమనించినప్పుడు ఆయన సామాన్యుడే, అలాగే ఆయన సామర్థ్యము లేనివాడు. దేవుడి పని చేయడానికి ఆయన సామర్థ్యము లేనటువంటి వ్యక్తి. ఈనాడు అనేకమైన సంఘాలను మీరు గమనించండి, మనం చర్చిని చూసినప్పుడల్లా సంతోషపడాలి, విశ్వాసం చూసినప్పుడల్లా సంతోషపడాలి. కారణం ఏంటో తెలుసా? సామర్థ్యము లేని వారికి దేవుడు సామర్థ్యం ఇచ్చి నిలబెడుతున్నాడు కదా అని సంతోషపడాలి. కానీ వీళ్ళు దాని ప్రకారం నడుస్తున్నారా లేదా, వీళ్ళు ఏ డినామినేషను, వీళ్ళు ఎవరి పాలవుతారు, వీళ్ళు దేవుడికి కాంతలు పాలిస్తున్నారా లేదా, వీళ్ళు తలబట్టి వేసుకుంటున్నారా లేదా, వీళ్ళు భాషను మాట్లాడుతున్నారా లేదా, వీళ్ళు స్వస్థతను నమ్ముతారా లేదా, ఇది కాదు మనం ఆలోచన చేయవలసింది. ఈ ఉన్నతమైన దేవుడిని మీరు నమ్ముకున్నారు అంటే ఆ విశ్వాసాన్ని చూసి సంతోషపడేటువంటి మనస్తత్వం మనకుందా? సామర్థ్యం లేనటువంటి అనేక మందిని దేవుడు సమర్థులుగా నిలబెట్టి ఆయన తమ యొక్క సంఘాలను నడిపిస్తూ ఉన్నాడు కదా. ఈనాడు పశుల కాపులైనటువంటి ఆమోసు సామర్థ్యము లేనివాడు తెలుసా? ఆయన చాలా చిన్నవాడు. ఆయన దేవుడి యొక్క ప్రవక్త కావడం ఏంటి? ఇది సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? ఆయన గురించి ఆయన చెప్పుకునేటువంటి మాటలు ఒకసారి గమనిద్దామా? అదే ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతా వినండి. అందుకు ఆమోసు 7వ అధ్యాయము 14వ వచనం, అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. What is his background actually? What is the background of Amos? ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఆయన ఒక పశువుల కాపరి, ఆయన మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడు. ముందు వచనాల్లో అంటాడు కదా,
ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను. అంటే ఐ హావ్ నో కనెక్షన్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ pastoral ministry. I am not directly connected with church at all. మా నాన్నలు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, మా పితరులు కానీ ఎవరికి కూడా ఇటువంటి బ్యాక్గ్రౌండే లేదు. మా అన్నలు, మా యొక్క చిన్నాన్నలు, మామూలు ఎవరికి బ్యాక్గ్రౌండే లేదు. నేను అసలు ఏ ప్రవక్త స్కూల్కి వెళ్ళి, ప్రవక్త కాలేజీకి వెళ్ళి నేను ప్రవక్తగా అవడానికి నేనేమో ట్రైనింగ్ తీసుకోలేదు అంటున్నాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాడిని దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు. దిస్ ఇస్ వాట్ God has been doing for so many years. మీరు ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా కొన్ని చర్చెస్ ఉంటాయి, కొంతమంది పాస్టర్లు ఉంటారు, కొంతమంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళందరూ చూసినప్పుడు మనం సంతోషపడాలి. విమర్శించడానికి వేగిరపడుతున్నాం, కానీ వాళ్ళని చూసి నిజంగా ఇంతమందిని దేవుడు రక్షణలోకి తీసుకొని వచ్చాడా, ఇంతమంది సామాన్యులను దేవుడు సంఘంలోనికి రప్పించాడా, ఇంతమంది వ్యక్తులను ఆయన ఆకర్షించాడా అని మనం సంతోషపడాలి, కానీ విమర్శించడానికి వేగిరపడగా. సామాన్యుడైనటువంటి ఆమోసును దేవుడు ఎన్నుకున్నాడు. సామర్థ్యము లేనటువంటి ఆమోసును దేవుడు ఎందుకు? బ్యాక్గ్రౌండ్ ఉంటే సామర్థ్యం వస్తుంది. పాస్టర్ల కొడుకులు అనుకోండి, లేదా పాస్టర్లకు సంబంధించినటువంటి ఆ కనెక్షన్ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఎవరైనా పుట్టారనుకోండి, దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దట్ దే కెన్ బి పాస్టర్స్ ఆర్ ప్రీచర్స్. దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్. కానీ అటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఒకవేళ అటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే, ఇఫ్ యూ హ్యావ్ ద విల్ టు డూ ద గాడ్స్ వర్క్, గాడ్ విల్ డెఫినెట్లీ యూజ్ us. ఆ విల్లింగ్ ఉండాలి మనం. నేను దేవుడి చేతిలో వాడబడాలి. నాకు సామర్థ్యం లేదు, ఎస్ ఐ యాక్సెప్ట్. నాకు పాటలు పాడడానికి సరిగా రాదు, ఎస్ ఐ యాక్సెప్ట్. నాకు వాక్యం చెప్పడానికి రాదు ఇప్పుడు, ఎస్ ఐ యాక్సెప్ట్. నాకు వాక్యం అర్థం చేస్తున్నటువంటి సామర్థ్యం లేదు ఇప్పుడు, ఎస్ ఐ యాక్సెప్ట్. నాకు దేవుడి సంఘానికి కానుగలించేటువంటి సామర్థ్యం లేదు, ఎస్ ఐ యాక్సెప్ట్. బట్ స్టిల్ I come to God's presence and I beg before God, God, give me the ability to do all these works. ఇవన్నీ చేయడానికి నాకు సామర్థ్యం ఈ దేవా అని దేవుడి దగ్గరికి వచ్చి అడిగినట్లయితే, సామర్థ్యం లేని నీకు, నాకు, మనందరికీ కూడా దేవుడు సామర్థ్యం ఇచ్చి నిలబెడతాడు. డూ యూ అండర్స్టాండ్ దిస్ యాక్షన్? ఇప్పుడు విమర్శించండి, ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా, ఏంటంతా. డోంట్ వి ఫోకస్ ఆన్ ఆర్ ఇంప్రూవ్మెంట్. మన ప్రగతి మీద మనం దృష్టి పెట్టకుండా వేటి మీద ఎందుకు దృష్టి పెడుతున్నాం? ఆయన అట్లా చేస్తున్నాడు పరిచర్య, ఈయన ఇట్లా, అది పక్కన పెడతాం. మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం? మనము పరిచర్యలో ఏ మాత్రము మన హస్తం ఉన్నది, మన పాత్ర ఉన్నది. దేవుడు లెక్క అడిగినప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? దేవుడు సామర్థ్యం లేదు, సరే, ఆసక్తి. పాటలు పాడడం రాదా? దేవుని దగ్గర చదువుతాం, దేవా పాటలు పాడే సామర్థ్యం నాకు ఇవ్వకూడదు. వాక్యం చెప్పే సామర్థ్యం లేదా? అడుగుదాం దేవుడిని, దేవా నాకు వాక్యం చెప్పే సామర్థ్యం నీ ప్రభు. కానుకలవగలిగినటువంటి సామర్థ్యం లేదా? లెట్స్ ఆస్క్ గాడ్, దేవా నాకు సామర్థ్యం, నీ పని చేయడానికి నేను కానుకలిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నా. దేవుణ్ణి అడగకపోతే మనకు ఏది రాదు. ఆశీర్వాదాలనే మనం అడుగుతూ ఉన్నాము, కానీ దేవా నేను నీ పరిచర్యలో ఏదో ఒక విధంగా ఒక పాత్రగా వాడబడాలి అని దేవుడి పరిచర్య నిమిత్తమైనటువంటి ఆలోచన మనం ఎందుకు చేయడం లేదు? ఎప్పుడు నేను, నా కుటుంబము, నా వారు అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నాను, కానీ దేవుడు, దేవుని సంఘము, దేవుని పరిచారకులు, దేవుని యొక్క సేవ, నశించిపోతున్నటువంటి ఆత్మ యొక్క రక్షణ భారము, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి సంఘంలో? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, సామర్థ్యం లేదా? ఏ విషయంలో సామర్థ్యం లేదు నీకు? కమ్ బిఫోర్ మీ, కమ్ ఇన్ టు మై ప్రెజెన్స్, ఐఎమ్ ద వన్ హూ గివ్స్ యు ది ఎబిలిటీ. నేనే ఇంకా సామర్థ్యం ఇచ్చేవాడు. సామర్థ్యం లేదు, సామర్థ్యం లేదని ఎన్నిసార్లు, ఎన్ని రోజులు చెప్పుకుంటూ ఉంటాం? కెన్ వి టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్? ఒక అడుగు ముందుకు వేయగలిగి, దేవా నన్ను వాడుకో. ఎలా వాడుకుంటావో నాకు తెలియదు, నా గురించి నీకు మొత్తం తెలుసు కదా. యు యూజ్ మీ ఇన్ వాట్ ఎవర్ వే యూ క్యాన్. ఐఎమ్ రెడీ టు బి యూజ్డ్ బై యూ. నీ చేత వాడబడడానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రభువా.
వాడుకోవాలి. దేవుని అడిగేటువంటి ఆసక్తి మనలో ఎంతమంది ఉంది చెప్పండి, ఇంక్లూడింగ్ ఎవరైనా సరే. మేము మా చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు సైకిల్ వేసుకొని చుట్టూ ప్రాంతాల్లో తిరిగేవాళ్ళు. బీబీఎస్ కానీ సమ్మర్ టైంలో కానీ సైకిల్ వేసుకొని తిరిగేటప్పుడు ఖాళీ సమయం దొరికింది. బయట నుంచి ఆరేకాల నుంచి ఆలకి సైకిల్ వెళ్తూ ఉన్నప్పుడు I used to cry out to Lord. I used to cry out. God, use me. God, send me wherever you want to send. I am ready to be used by you. ఎక్కడికన్నా కానీ నువ్వు పంపించు ప్రభువా, నేను చేతిలో వాడపడడానికి సిద్ధంగా ఉన్నాను. Of course, my spiritual journey was not so bed of roses. నాకు నీ జీవితం ఏమి పూల పాన్పుగా ఏం లేదు. I faced difficulties. I fought with God. I fought with my spiritual warfare. చాలా ఇబ్బందులకు గురయ్యాను. But still, I'm in the presence of the Lord now. I'm being used by God now. This is what God is wanting now. దేవుణ్ణి అడిగేటువంటి ఆసక్తి మనం ఉన్నట్లయితే ఎవరి దశలో కానీ నువ్వు ఏ దశలో ఉన్నప్పుడు కానీ దేవా నన్ను వాడుకో అని దేవుణ్ణి నువ్వు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో అడిగినప్పుడు నువ్వు వాడబడే చోటు ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా నన్ను దేవుడు వాడుకో. నువ్వు వాడబడేటువంటి విభాగం ఏదైతే ఉందో ఆ విభాగంలో దేవుడు ఖచ్చితంగా నన్ను నిలబెట్టి వాడుకో. సామర్థ్యం లేదని వెనకపోవడం కాదు, సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే అని ముందుకు రావాలి. మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది, మొదట్లో కష్టంగానే ఉంటుంది, మొదట్లో విమర్శలు ఎదుర్కోవాలి, మొదట్లో చాలా రకాలైనటువంటి సమస్యలను మనం ఫేస్ చేయాలి. బట్ గాడ్ విల్ గివ్ ది అబిలిటీ టు మూవ్ ఫార్వర్డ్. మనం ముందుకెళ్ళడానికి దేవుడు ఖచ్చితంగా ఆయన సామర్థ్యం ఇస్తాడు. ఆ సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిది, సామాన్యులను అసామాన్యులుగా చేసినటువంటి దేవుడు, సామర్థ్యం లేని వారికి సామర్థ్యం ఇచ్చేటువంటి దేవుడు. దేవుని ఏర్పాటు గురించి నేను మాట్లాడుతున్నాను. తర్వాత నీవు గనక నిజంగా దేవుడి చేత వాడబడాలి అనేటువంటి ఆసక్తి ఆశ ఉన్నవాడైతే వినండి, ఆయన వాడబడేటువంటి వ్యక్తిగా నీవు నేను మారగలగాలి. ఆయన కోరుకునేటువంటి వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలను మనము తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈయన ఎవరు? ఆమోసు గారు ఎవరు? ఒక పశువుల కాపరి. పశువులు కాస్తాయి నేర్చుకునేది ఏంటో తెలుసా? పేషెన్స్, సహనం. ఈనాడు మనకు చాలా తక్కువ ఉన్నది ఏంటి అంటే సహనం. పేషెన్స్ చాలా మందికి లేదు. డ్యూ టు సో మెనీ అదర్ రీజన్స్, వేరే వేరే కారణాల వల్ల అన్నీ మనకు తొందరగా రావాలి, తొందరగా అయిపోవాలి అనేటువంటి ధోరణికి వెళ్ళిపోయాం. కానీ సహనముతో ప్రతిదానికి సమయం పడుతుంది, నేను సహించాలి. శ్రమ ఉందా? శ్రమ నుంచి బయటపడడానికి సమయం పడుతుంది. ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందుల నుండి బయటకు రావడానికి సమయం పడుతుంది. కష్టాల గుండా వెళ్తున్నామా? వీటి నుంచి బయటకు రావడానికి సమయం పడుతుంది. మరి ఈ సమయంలో నీవు సహనాన్ని కలిగి ఉన్నావా లేదా అనేది దేవుడు పరీక్షిస్తున్నాడు. పశువుల కాపరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి నేర్చుకున్నది ఏంటి అంటే, పశువులు మాట్లాడాయి, మామూలు మాట్లాడాయి. పశువుల కాపరి చాలా ఇబ్బంది పడాలి. గొర్రెల కాపరి కానీ పశువుల కాపరి కానీ ఆయన అనుకున్నట్టుగా వాటిని నడిపించడానికి ఎంతో సహనంతో తాను ప్రయత్నిస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి పశువులను ఆయన అనుకున్నట్టుగా నడిపించలేడు. ఆమోసు గారిలో సహనం ఉన్నది, అందుకని ఆయన దేవుడు వాడుకున్నాడు. మరి నీలో నాలో ఏ లక్షణం ఉందని దేవుడు వాడుకోవాలి? అఫ్కోర్స్ దేవుడు ఖచ్చితంగా నీకు సామర్థ్యం ఇచ్చేవాడే, కానీ నీవు కూడా ఆయన చేత వాడబడదగినటువంటి లక్షణాలను కూడా మనము పుణికిపుచ్చుకోవాలి. లేకపోతే ఆయన మనం వాడుకోవడానికి తగినటువంటి పాత్రలంగా మనము ఉన్న నేరం. దేవుని ఏర్పాటు, ఇది మనము మొదట నేర్చుకుంటున్నటువంటి విషయం. సరే, మొదటి అధ్యాయము మొదటి వచనంలోని విషయాలు మనం చూసాం కదా. యూదా రాజైనటువంటి ఉజ్జియా, ఇశ్రాయేలు రాజైన యెరోబాము, వీరిద్దరి కాలంలోన ఎవరు వచ్చి ప్రవశిస్తున్నారు? చెప్పాలి, వింటున్నారా? ఎవరు వచ్చి ప్రవశిస్తున్నారు? ఆమోసు గారు వచ్చి ఇప్పుడు ప్రవశిస్తున్నారు అక్కడ. మరి ఈయన యొక్క ప్రవచనం ఎవరెవరు?
అని చూద్దాం. దానికన్నా ముందు దేవుడి రక్షణ ద్వారా మనము సంఘంలోనికి వచ్చాము. దేవుని ఏర్పాటులో ఆయన సామర్థ్యం ఇస్తే పరిచర్యలో వాడబడతాం. అంటే పరిచర్యలోకి వచ్చిన తర్వాత లేదా పరిచర్య సంబంధమైనటువంటి ఏ విభాగంలోనైనా మనము ప్రవేశించిన తర్వాత అక్కడ ఏమి మనకు సులభంగా ఏ కార్యం కూడా జరగదు. ఏ కార్యము సులభంగా జరగదు. మనం అప్పుడు ఏం చేయాలి? ఈ ఆమోసు గారు వెళ్తున్నటువంటి ప్రాంతం ఎలాంటిది అంటే, యాక్చువల్గా వినండి, ఆమోసు గారు యూదా రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు యూదా రాజ్యం నుండి ఇశ్రాయేలు రాజ్యానికి వెళ్ళి అక్కడ ప్రవచించాలి అన్నాడు. యూదాకు సంబంధించినటువంటి ఆమోసు గారి దగ్గర నుండి దేవుడు కోరుకున్నది ఏంటంటే, యూ షుడ్ నాట్ స్టే హియర్, దేర్ ఇస్ ఎ డెస్టినేషన్. నువ్వు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ప్రవచించాలి. అది దేవుడు ఇచ్చినటువంటి టాస్క్. కొన్నిసార్లు దేవుడు మనం ఉన్న చోటనే వాడుకుంటాడు, కొన్ని సందర్భాల్లో ఉన్న చోట నుండి వేరే చోటికి పంపించి వాడుకుంటాడు. ఎక్కడైనా సరే వాడబడడానికి మనము సిద్ధముగా ఉండాలి. అయితే అలా వెళ్ళిన తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందో మనం ఇంతకుముందే గమనించాం. ఆమోసు గారు దేవుని మాటను గౌరవించి దేవుని మాట ప్రకారము ఇశ్రాయేలులకు ప్రవచించడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయనే వాళ్ళేమో సాధారణంగా దండేసి దండం పెట్టి ఆహ్వానించలేదు. ఇంకా కుర్చీలేసి మైకి ఇచ్చి చెప్పునాయన దేవుడు ఏం చెప్పాడు చెప్పునాయన అని చెప్పి చెప్పలేవు. చాలా రెసిస్టెన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, చాలా వ్యతిరేకత వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఎటువంటి వ్యతిరేకత అంటే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, అక్కడ ఉన్నటువంటి యాజక ధర్మము చేసేటువంటి వన్ ఆఫ్ ది ప్రామినెంట్ పర్సన్స్ ఏం చేశాడంటే, చూశాడు ఆమోసుని ప్రవచిస్తున్నాడు ఇశ్రాయేలు గురించి ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచనాల్లో ఏం శుభవచనాలు లేవు. గమనించాల్సింది ఏంటంటే, ప్రవచనాల్లో శుభవచనాలు ఏం లేవు. ఇప్పుడున్నట్టుగా ఆశీర్వాదాలు ఇవి కాదని చెప్తున్నదంట. ఆయన ఏమి ప్రవచించాడానికి వచ్చాడు అంటే, ఇదిగో ఇశ్రాయేలులారా, మీరు చేస్తున్నది తప్పు, మీరు అనుసరిస్తున్న విధానాలు తప్పు, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశం 10 గోత్రాలు ఎక్కడెక్కడెక్కడో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్ళి చెప్పాలి. ఆ ప్రయాణం చేస్తూ ఆయన ప్రకటిస్తూ వెళ్తుంటే ఒక ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే, మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలోని 7వ అధ్యాయంలోని 10వ వచనం నేను చదువుతాను, తొందరగా వినండి. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా అన్నాడు. మీరు మొదటి యెరోబాము గురించి చెప్పినటువంటి ఆ సందేశం కనుక మీకు గుర్తున్నట్లయితే, యెరోబాము పని చేశాడు. వినండి. యెరోబాము పని చేశాడు. ఏం చేశాడంటే, వీళ్ళు దేవుని ఆరాధించడానికి యెరూషలేము పోతారేమో, యూదా రాజ్యంలో ఉన్న యెరూషలేము పోతారేమో అని చెప్పి మనవాడు ఏం చేశాడు, దానిలోను బేతేలులోను 2 విగ్రహాలను ఏర్పాటు చేసి ఇగో ఇవే మీ దేవుడు, వీటిని పూజించండి. అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. యెరూషలేము పోయి మీరేమి దేవుడిని పూజించాల్సిన అవసరం లేదు. ఇగో దానిలో ఒకటి పెడుతున్నా, బేతేల్లో ఒకటి పెడుతున్నా, మీ జర్నీ పెద్ద ఇబ్బంది ఏం కాదు. వీడికే వచ్చి ఇగో ఈయననే యెహోవా, ఈయననే పూజించండి అని చెప్పాడు కదా. అప్పుడు యెరోబాము పని చెప్పాడు కదా. దాని తర్వాత వచ్చిన రాజులందరూ కూడా అదే ఫాలో అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి కూడా ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది. ఆ బేతేలులో ఉన్నటువంటి యాజకుడే ఈ అమజ్య, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహానికి యాజకుడుగా ఉన్నాడు మనోడు. ఇటువంటి వ్యక్తి ఏమన్నాడు, అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరోబాముకు వర్తమానం పంపి, ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న రాజుకు మెసేజ్ పంపించాడు. ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు కదా, వచ్చి ఇశ్రాయేల్ రాజ్యం నాశనం అవుతుందని చెప్పి ప్రవచించడానికి వచ్చాడు కదా, ఆయన గురించి రాజు గారికి లెటర్ పంపించాడంట. ఏముంది ఆ లెటర్లో, ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయించున్నాడు. ఏమని పంపించాడంట, ఇదిగో రాజా, ఆమోసు అని ఒకడు వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు? ఏ రాజ్యం నుంచి వచ్చినాడు? యూదా రాజ్యం నుంచి వచ్చినాడు. ఆ రాజ్యం నుంచి వచ్చినాడంటే అప్పటికే గొడవలు ఉన్నాయి, చాలా గొడవలు, యుద్ధాలు కూడా జరిగినాయి. ఇంతకుముందు యుద్ధాలు కూడా జరిగినాయి. ఇప్పుడు ఆ రాజ్యం నుంచి ఒకడు వచ్చినాడు అని అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు ఈ అమధ్య ఏం చేశాడంటే ఈ ఆమోసు గారి గురించి లేనిపోని సాడని చెప్తున్నాడు లెటర్లో. చెప్పి ఏమంటున్నాడు, ఇశ్రాయేలు మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు, యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదననియు ప్రకటించుచున్నాడు. ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది, ఆమోసు ఎప్పుడు ప్రవచించాడనంటే ఇశ్రాయేలీయులు ఇంకా చెరలోకి పోకముందు. మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదండి, యూదులేమో 3 సార్లు చెరలోకి వెళ్ళారు యూదులు. అయితే ఇశ్రాయేలు ఒకసారి అశ్షూరు రాజు తీసుకొని పోయాడు. ఆ అశ్షూరు రాజు వచ్చి వాళ్ళని తీసుకొని పోవడానికన్నా ముందు ప్రవచిస్తున్నటువంటి మాటలు. తర్వాత అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసింది. మరియు అమధ్య ఆమోసుతో ఇక్కడ లెటర్లోనేమో రాజుతో ఆ విషయాలు చెప్పేశాడు, చాడీ చెప్పేశాడు. ఇక నెక్స్ట్ ఇప్పుడు అమధ్య ఆమోసుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మరియు అమధ్య ఆమోసు చెప్పాడు, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశంలో పారిపోము, అచ్చటనే భత్యము సంపాదించుకోము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము అని ఇతన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు, అరే నువ్వు ఇక్కడికి వచ్చినది డబ్బుల కోసమేమో, భత్యం కోసమేమో కదా, ఈడ కాదు ఈడ కుదరదు, కానీ నువ్వు నీ దేశానికి పారిపో, నువ్వు నీ యూదా రాజ్యానికి వెళ్ళిపో, ఇక్కడ నీకు దొరకదు. నేను రాజుగారికి ఆల్రెడీ పంపించేసిన లెటర్ మీద నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అయితే ఆమోసు గారు అలా వెళ్ళిపోయే వ్యక్తి. ఆమోసు గారు డబ్బుల కోసము ప్రారంభించినటువంటి పరిచర్య నాది. ఆమోసు గారు పేరు కోసం ప్రారంభించినటువంటి పరిచర్య నాది కాదు. కానే కాదు. ఎందుకు? పేరు రావాలంటే, డబ్బు రావాలంటే చేసిన పని ఏంటో తెలుసా, అందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడని ఆశీర్వాదాలు గురించినటువంటి బోధ ఎక్కువ ఉంటే అప్పుడు పేరు వస్తుంది. మీరు 10,000 ఇవ్వండి, మీకు దేవుడు 50,000 ఇస్తాడు. మీరు 1000 రూపాయలు ఇవ్వండి, దేవుడు మీకు 10,000 ఇస్తాడని చెప్పే బోధలు ఉంటాయి చూడు. అట్లాంటి వాటికైతే జనాలు ఎక్కువగా పోతారేమో, అటువంటి వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడతారేమో, కానీ అటువంటి వ్యక్తికి ఎక్కువ డబ్బులు వేస్తారేమో. కానీ ఇలా చెప్తున్న మాటలేదు, మీకు డబ్బులు వస్తాయని చెప్తున్నాడా, మీకు పెళ్ళిళ్ళు అయితే ఏం చెప్తున్నాడా, మీకు బిజినెస్ బాగైతే ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, సస్తారే అంటున్నాడు. దేవుని మాట వినకపోతే సస్తారా మీరు, వస్తున్నాడు అశ్షూరు రాజు మొత్తం లేపడేస్తాడని చెప్తున్నాడు. శుభవచనాలు ఇవేమండి, శుభవచనాల. ఈనాడు జరుగుతున్న బోధ ఎటువంటి బోధనో మనం గమనించాలి. శుభవచనాల బోధ పెరిగిపోతే సంఘము ప్రమాదంలో పడుతుంది. హెచ్చరికలు ఎక్కువగా ఉండేటువంటి బోధ ఉన్నట్లయితే సంఘము బాగుపడుతుంది. ఎటువంటి బోధకుడు నీకు ఇష్టం? నువ్వు చూస్తున్నటువంటి యూట్యూబ్ స్టార్స్, ఈ యూట్యూబ్ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుడు ఆశీర్వదించున్నాడు. వాళ్ళ గురించి నాకేం వేరే రకమైన ఫీలింగ్ ఏం లేవు. కానీ ఏ బోధకుడైతే నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసేటువంటి హెచ్చరిక వర్తమానం ఎక్కువగా చెబుతూ ఉంటాడో అటువంటి బోధకుడి మాటలు, వాక్యాన్ని ఎక్కువగా మనం అనుసరిస్తే మన జీవితాలు బాగుపడవు. ఏ వ్యక్తి అయితే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు బాగా వస్తాయి, నీకు డబ్బు వస్తుంది, నీకు పెళ్ళి అవుతుంది, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకున్న కోర్టు కేసులు పోతాయి, ఎప్పుడు ఇవే బోధనే చేస్తూ ఉన్నాడంటే తస్మాత్ జాగ్రత్త. ఆ బోధ నిన్ను దేవునిలో నిలబెట్టలేదు. అటువంటి బోధకాలు చేస్తున్నటువంటి బోధ ఏమంటున్నాడు తెలుసా, సస్తాదరే దేవుని మాట వినకపోతే. మొత్తం గ్రంథం అంతా చదవండి, అదే మీరు బతకాలంటే దేవుని మాట వినాలి, మీరు నిలబడాలంటే దేవుని మాట వినాలి. లేకపోతే కనుక మీ మీద దేవుడు ఉగ్రత వస్తుందని ఉగ్రతను గురించినటువంటి వర్తమానం చెప్పినటువంటి వాడు ఆమోసు గారు. మరి ఇటువంటి వ్యక్తి డబ్బు కోసం ఆశపడుతున్నాడా? అయితే ఆ మధ్య ఏం చేస్తున్నాడు? నువ్వు డబ్బు కోసం ఇదంతా చెప్తున్నావు కదా, డబ్బు కోసం చెప్తున్నావు కదా, ఇంకా నీ డబ్బు దొరకదు, వెళ్ళిపో 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 అంటున్నావు. పరిచర్యలోకి నువ్వు దిగినట్లయితే దేవుని పరిచర్యకు సంబంధించిన ఏ విభాగంలోనైనా నీ పాత్ర నువ్వు పోషిస్తున్నట్లయితే ఇలాంటి అమర్త్యాలు చాలా మంది వస్తారు. నీ ఉద్దేశము కాని ఉద్దేశాలు నీకు ఆపాదిస్తారు. నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఒక పని ప్రారంభించావో ఆ ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశాలు ఆపాదిస్తారు. అయినప్పటికీ నువ్వు
నిలబడి దేవుడి పరిచయం చేయాలి. దేవుడి మహిమ నిమిత్తమైన నువ్వు పాటలు పాడుతుంటే ఆయనకి నచ్చదు. బాగా పాటలు పాడుతున్నాయని మరి ఏదో రకమైన ఇబ్బంది పెట్టాలని ఏదో రకమైన విమర్శనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడతారు. నువ్వు దాన్ని మాట తీసుకొని నువ్వు నేను మోసాలు రావడం మోసాలు నిలబడి నేను పాటలు పాడనబ్బా నువ్వు నిర్ణయం తీసుకొని వెనకపోతే ఎట్లా? వాక్యం చెప్పడానికి నిలబడతావు, వాక్యం ఏదో చెబుతూ ఉంటావు, అక్కడక్కడ ఎవరైనా పొరపాటు జరగవచ్చు. జరిగినప్పుడు ఎవరన్నా వచ్చి బాబు తప్పు చెప్పామంటే నిజమే కదా తప్పు చెప్పాను నేను ఆగిపోవడం పెట్టదు అనుకుని ఆగిపోతే ఎట్లా? మనము ఎదిగేటువంటి క్రమంలో తప్పులు చేయడము తప్పులు జరగడం అన్నది అది కామన్గా కనిపించేది. వాటిని దాటుకొని నువ్వు నిలబడాలి. వాటిని దాటుకొని నువ్వు స్థిరంగా నిలబడడానికి తీర్మానం చేసుకున్నప్పుడే నీవు దేవుడి చేతిలో వాడబడతావు. ఆమోసు గారికి ఎదురైనటువంటి ఈ విపత్కరమైన పరిస్థితి రాజునే వ్యతిరేకంగా చేసేసాడు. ఎవరో చిన్న చిన్న నాయకులు కాదు, రాజునే వ్యతిరేకంగా రాజుకు లెటర్ రాసేసాడు. ఇది ఎంత పెద్ద విపత్కరమైన పరిస్థితి ఆయన. మనల్ని విమర్శించేవారు, మనల్ని నిరుత్సాహపరిచేవారు, మనం ప్రోత్సహించని వారు చాలామంది ఎదురవుతారు. అయినప్పటికీ స్టాండ్ ఫర్మ్లీ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుడి కోసం నిలబడు. నీకు ఏ సామర్థ్యము కావాలో ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చి నిన్ను నన్ను నిలబెట్టి మనల్ని నిలబెట్టి ఆయన పని ఆయన చేయించుకుంటాడు. దీనికి దేవుడి తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుంది అని అనుకుంటున్నాడు. మొదటిది దేవుని యొక్క ఏర్పాటు, రెండవది దేవుని యొక్క తోడ్పాటు. ఈ వ్యక్తి ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై వేడి పనులు ఏరుకుని వాడు నా మందులను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచాడు. నా పనైనా నేను చేసుకుంటున్నాను. కానీ దేవుడు నన్ను పిలిచి ఏమన్నాడు? నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చిన యెహోవా మాట ఆలకించు. ఇశ్రాయేలులను గురించి ప్రవచింపకూడదని, ఇసాకు సంతతి వారిని గురించి మాట జార విడవకూడదని నీవు ఆజ్ఞయించుతున్నావే ఓ అమజ్య. దేవుడేమంటున్నాడు తెలుసా? యెహోవా సెలవిచ్చినది ఏమనగా నీ భార్య పట్టణమందు వేశ్యలు, నీ కుమారుడు కుమార్తెను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూరు చేత విభాగింపబడదు, నీవు అపవిత్రమైన దేశమందు చదువు అవశ్యముగా ఇశ్రాయేలు తమ దేశము విడిచి చెరవనబడుదురు. నువ్వు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలా, దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించాలా? అమ్మా క్షమి అంట. నా పని ఏదో నేను చేసుకుంటుంటే దేవుడు వచ్చి ఈ పని నాకు అప్పచెప్తే నేను దేవుని ఆజ్ఞ వినాలా, నీ ఆజ్ఞ వినాలా? దేవుని పరిచయకు అడ్డుపడుతున్న నీకు రాబోయేటువంటి శిక్ష ఏంటో అని చెప్పి ఆ శిక్షకు సంబంధించిన మాటలు మాట్లాడు. వీటిని తీసుకొని ఎవరైనా విమర్శించే వాళ్ళ దగ్గర ఈ మాట చెప్పారు వాళ్ళు. వెరీ డేంజరస్. అర్థమవుతుందా? సమయస్ఫూర్తి కూడా అవసరం. ఏ వాక్యాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి దగ్గర వాడుకోవాలో అలా వాడుకోండి. దేవుని దగ్గర వివేచన అడగాలి. అందుకని ఈడ వాడేశాడు కదా, ఈడ చెప్పేశాడు కదా, ఆ మధ్య ఎవరైతే విమర్శ చేశాడో ఆయనకు 17వ వచనం చెప్పేశాడు, నేను కూడా ఇట్లా చెప్పేస్తాను నడవదా. సమయస్ఫూర్తి ఉండాలి. ఎవరికి ఏది చెప్పాలో అది చెప్పేటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే మన పరిచర్య సజావుగా సాగుతుంది. ఈ వివేచన లేకనే చాలామంది ఈనాడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఎక్కడ ఏం మాట్లాడో సరిగ్గా ఏది పడితే మాట్లాడేస్తుంటారు. సంఘానికి చిక్కులు తీసుకొని వస్తూ ఉంటారు. సరే వాళ్ళు మనం ఏం చేయలేం, కానీ మనల్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సరే, మొదటిది దేవుని ఏర్పాటు. రక్షణ విషయంలోనూ పరిచర్య విషయంలోనూ దేవుని ఏర్పాటు ఉంది అన్నది గమనించాలి. రెండవది దేవుడి తోడ్పాటు. నువ్వు దేవుడి పని కొరకు నిలబడాలని తీర్మానం చేసుకున్నప్పుడు ఏ పని అయినా సరే దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నిలబెడతాడు అన్నది గమనించాలి. రైట్. మూడవది చూద్దాం చూడండి. అదే ఆమోసు గ్రంథం. ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం దగ్గరికి వద్దాం చూడండి. ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం. ఇప్పుడు ఈయన ఆమోసు గారు వచ్చి ప్రవచిస్తున్నారు ఎవరెవరికి అనేటువంటి సంగతులు కాస్త టూటీగా చెప్తాను. డోంట్ హ్యావ్ మచ్ టైం. ఉన్న సమయంలో టూటీగా చెప్పేస్తాను, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకుంటాం. ఆమోసు గ్రంథంలో దేవుడు ఎవరెవరికి ప్రవచనాన్ని ఇమ్మని ఆమోసు గారికి చెప్పారు. 3వ వచనంలోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మాటను అండర్లైన్ చేసుకొని ఇంటికి వెళ్ళని చదువుతుంది. 3వ వచనంలో దమస్కు అనే పట్టణం ఉందా, దమస్క్ అనే మాట ఉందా, అండర్లైన్ చేసుకుంది. దమస్కు
6వ వచనంలో గాజా. 6వ వచనంలో గాజా. 9వ వచనంలో తూరు. 9వ వచనంలో తూరు. 11వ వచనంలో ఎదోము. 13వ వచనంలో అమ్మోనీయులు. 13వ వచనంలో అమ్మోనీయులు. 2వ అధ్యాయం 1వ వచనంలో మోయాబు. 2వ అధ్యాయం 4వ వచనంలో యూదా. 2వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు. ఎంతమంది ఉన్నారు? 8 దేశాలకు దేవుడు పంపించినటువంటి ప్రవచనాలు ఇవ్వండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు గమనించినప్పుడు 2వ అధ్యాయం 6వ వచనం వరకు గమనించినప్పుడు 8 దేశాలకు సంబంధించినటువంటి మాటలు, ఆయన ప్రవచనాలు ఆమోసు గారి ద్వారా దేవుడు వినిపించాడు. అసలు వీళ్ళ గురించి ఎందుకు చెప్పినాడు ఇప్పుడు అని అంటే వినండి, ఈ ఇశ్రాయేలు రాజ్యానికి ఆనుకొని ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ. అక్కడెక్కడో ఉండే దేశం గురించి ఎందుకో మాట్లాడుతున్నాను కాదు. ఇశ్రాయేలుకు ఆనుకొని ఉన్నటువంటి దేశాలు లేదా ప్రాంతాలు, గాజా కానీ తూరు కానీ ఇవన్నీ దగ్గర ఉన్నటువంటి. ఇందులో కూడా ఒకసారి గమనిద్దాం, ప్యాటర్న్ ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలు ఉన్నదా? ఇదే మెయిన్ టార్గెట్. యాక్చువల్ ఈ గ్రంథం అంతటిలో కూడా ఇశ్రాయేలు ఇస్తున్నటువంటి ప్రవచనమే మెయిన్ టార్గెట్గా ఉంటుంది. తర్వాత 4వ వచనం చూడండి, యూదా. 2వ అధ్యాయం 4వ వచనంలో యూదా అంటే ఇశ్రాయేలు, యూదులు మనకు తెలుసు కదా, వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. 2వ వచనంలోని మోయాబు. మోయాబీలు ఎవరు అంటే లోతు సంతానం. ఎవరు సంతానం? వీళ్ళు లోతు సంతానం. పైన 1వ అధ్యాయము 13వ వచనంలోని అమ్మోనీయులు కూడా లోతు సంతానం. 11వ వచనంలోని ఎదోము ఏశావు సంతానం. ఏశావు కదా. 9వ వచనం తూరు. వీరు ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ 9వ వచనంలో తూరు లెబానోన్కు సంబంధించినటువంటి వారు. లెబానోన్ వీళ్ళందరూ కూడా రక్త సంబంధం. మనం చూసిన వాళ్ళందరూ కూడా రక్త సంబంధం. ఇప్పుడు 6వ వచనంలో చూడండి, గాజా. ఇది ఫిలిస్తీన్లకు సంబంధించింది. 3వ వచనం దమస్కు సిరియాకు సంబంధించిన. రైట్. ఈ వివరాలు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని అంటే కొంచెం గ్రంథం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం కొత్త నిబంధనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినంతగా పాత నిబంధనలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. కానీ ఇందులోని సంగతులు అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే పాత నిబంధన పునాది మీదనే కొత్త నిబంధన వచ్చింది. గుర్తుపెట్టు. రైట్. ఇప్పుడు మొదటిది గమనించాం, దేవుని ఏర్పాటు. రెండవది ఏంటి? దేవుని తోడ్పాటు. ఇప్పుడు మూడవది చూస్తున్నాం. మూడవది దేవుని దిద్దుబాటు. దేవుని దిద్దుబాటు ఏంటి? ఏమి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమి వారిని దిద్దుబాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలు రాజ్యానికి ఆనుకొని ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ రాజ్యాలు ఇశ్రాయేలు విషయంలో తప్పు చేస్తున్నాయి, ఇతర రాజ్యాల విషయంలో కూడా తప్పు చేస్తున్నాయి. ఎటువంటి తప్పులు అంటే అవి మామూలు తప్పులు కాదు. సి 1 by 1 ఒకసారి 1వ అధ్యాయము 9వ వచనం చదువుతాను, క్విక్గా వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షిస్తును. ఎలాగనగా కారణం చెప్తున్నాను, ఎందుకు శిక్షిస్తున్నానో కారణం చెప్తున్నాను. ఎలాగనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఎదోమీయులకు అప్పగించిరి అన్నారు. అంటే వీరికి సహోదర నిబంధన అన్నది జ్ఞాపకం లేదు. 11వ వచనంలో మనం గమనిస్తే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తును. ఎలాగనగా కారణం చెప్తున్నాను. మళ్ళా వాడు కనికరము సాధించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చను. తెమాను మీద అగ్గి వేసిన బొస్రా యొక్క నగరులను దహించి వేయును అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే సహోదర తత్వము అన్నది వీరిలోన లేదు. అరే మన సహోదరుడే కదా, సహోదర నిబంధన ఉంది కదా మన మధ్యలో. అంటే ఇశ్రాయేలు వారికి పక్క రాజ్యాల వారికి నిబంధన ఉంటుంది.
నిబంధనలు దాన్ని బ్రేక్ చేస్తూ ఉన్నారట కొన్నిసార్లు. ఇశ్రాయేలును బాధ పెడుతూ ఉన్నారు. అలాగే ఇంకేమన్నాడు, కనికరం సాధించుకొని ఖడ్గం పట్టుకొని ఏం చేస్తున్నారంట, ఎడతెగని కోపంతో తనకు సహోదరులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చీల్చుకుంటూ పోతున్నారు. నువ్వు చేస్తున్నటువంటి తప్పును దేవుడు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే పాత నిబంధనలో కేవలము ఇశ్రాయేలుల గురించిన విషయాలు మాత్రమే ఉన్నాయనుకుంటాం. కానీ అది కాదు. ఇశ్రాయేలుతో పాటు వేరే వేరే దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల గురించినటువంటి ప్రస్తావన కూడా బైబిల్లో ఉన్నది. ఆ దేశాలకు కూడా దేవుడు శిక్ష వేశాడు. కేవలం ఇశ్రాయేల్ దేశం మాత్రమే మనం ఫోకస్గా ఉంటాం. మిగతా దేశాలను కూడా దేవుడు పరిగణలోకి తీసుకొని వారు తప్పు చేసినప్పుడు దేవుడు వారికి కూడా శిక్ష వేశాడు అన్నది మనం గమనించాలి. సరే, వీరు సహోదర తత్వాన్ని మరచిన వారుగా ఉన్నారు కాబట్టి వారి మీద శిక్ష వేస్తాను అన్నాడు. మరి నీ నా సంగతి, మన సంఘం పరిస్థితి ఏంటి? మన సార్వత్రిక సంఘ పరిస్థితి ఏంటి? సహోదర తత్వం ఉన్నదా? డినామినేషన్స్ పేరు చెప్పుకొని ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నాం. నాకు ఈ సేవకుడు ఇష్టం, నీకు ఆ సేవకుడు ఇష్టం, ఈ సేవకుడు తప్పుడు బోధకుడు, నా సేవకుడు సరైనటువంటి బోధకుడు, కమాన్ రా తెలుసుకున్నామని. ఏంటి తెలుసుకుంటాం? వివాదాల మీద అధికమైన శ్రద్ధ పెట్టేటువంటి ఏ సంస్థ అయినా, ఏ సంఘమైనా ఆత్మీయతలో నిలబడలేదు. గుర్తుపెట్టు. వివాదాలు ఎప్పుడైనా సరే పెంచుకుంటే అవి పెరుగుతూనే ఉంటాయి. జుట్టుమని నువ్వు పెంచుకుంటే అది పెరుగుతూనే ఉంటుంది. లిమిట్ ఉండాలి దేనికైనా. నువ్వు చెప్పాలనుకుంది చెప్పాయి, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటే పర్లేదు, లేకపోతే వదిలేసి. వదిలేదు లేదు, నేను సరైన బోధకుని రా తెలుసుకుందాం అని ఇటువంటి మాటలు ఎక్కువైపోయినాయి. దానివల్ల సంఘము క్షమాభివృద్ధి కలగడం కాకుండా మాటకు పెరిగి అది సంఘానికి కీడు చేస్తుంది. బయట అన్ని జనంలో దేవుని నామము, దేవుని సంఘము కూడా అవమానించబడడానికి కారణమవుతుంది. వివాదాల జోలికి అధికంగా వెళ్ళకూడదు. సహోదర తత్వం మనకు ఉండాలి. మనమేమి సర్వ జ్ఞానం కాదు కదా, మనకు అన్నీ ఏమి తెలవదు కదా. అలాగే ఎదుటి సహోదరుడికి కూడా ఆయన కూడా అన్నీ తెలవదు. నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేయొచ్చు, ఆయన కూడా తెలియకుండా ఆయన ఏమైనా తప్పు చేస్తుండొచ్చు, ఆయన కూడా తెలియకుండా ఏమైనా తప్పు చేస్తుండొచ్చు కదా అనేటువంటి ఈ సహోదర భావం మనకు ఎందుకు లేదు? మత్తయి వార్తలో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడేటువంటి మాటలు చాలా తీవ్రతతో కూడుకున్నది. 5వ అధ్యాయం తర్వాత చదవండి. సహోదరుని నువ్వు దుష్టుడా అన్నా, పరిమాణుడన్నా నీకు నరకమే గతి అన్నాడు. చదివారు? నీ సహోదరుడితో నువ్వు మాట్లాడే మాటల్లో తిట్లు ఉండరాదు. ఆయన నీకు ఇబ్బందే కలగజేసి ఉండొచ్చు కాక, ఆయన ద్వారా నీకు నష్టమే వచ్చి ఉండొచ్చు కాక, కానీ అతను నీ సహోదరుడు. కానీ అతను నీ సహోదరుడు, ఆమె నీ సహోదరు. ఆమె పట్ల నీ వైఖరి ఎలా ఉండాలంటే తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. అంతేగాని మనం వారి మీద తిట్ల దండకాన్ని ప్రయోగించకూడదు. సహోదర తత్వం ఉండాలి అంటున్నాడు. అలాగే కొంతమంది వ్యక్తులు చూడండి, ఇదే అమ్మోనీయులు 11వ అధ్యాయము 11వ వచనంలో ఒకసారి చదువుతున్నాం వినండి. నోవా సెలవిచ్చినది ఏమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఏలైనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజబెట్టును. రణకేకలతో సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయం వలెను అది దాని నగరుల మీదకి వచ్చి వాటిని దహించి వేయను అన్నాడు. క్రూరత్వం పెరిగిపోతుంది. మనం అనుకున్నా ఏముంది, చిన్న మాటలే మన యొక్క యాటిట్యూడ్ మార్చిపడేస్తాయి, మన యొక్క ప్రవర్తన మార్చిపడేస్తాయి, మన చేతలను మార్చిపడేస్తాయి. సహనం ఉండాలి సహోదరుల ఎడల, మన కుటుంబస్తుల ఎడల సహనం ఉండాలి. ప్రతిసారి నేనే గెలవాలనేటువంటి యాటిట్యూడ్ మంచిది కాదు. కుటుంబాలు, సంఘాలలో కూడా సహోదర తత్వం అనేది ఉండాలి, సహోదర నిబంధన అనేది ఉండాలి. అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా ప్రతి చోట ఉంటాయి. కుటుంబాల్లో ఉంటాయి, సంఘాలలో ఉంటాయి, సంస్థలలో ఉంటాయి, ప్రభుత్వాలలో ఉంటాయి, రాజ్యాలలో ఉంటాయి, దేశాలలో ఉంటాయి. అభిప్రాయ భేదాలు ఎక్కడైనా ఉంటాయి. నీలాగే పక్కన కూడా
నీలాగే నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆలోచించాలంటే ఎలాగో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి థాట్ ప్రాసెస్ దేవుడు ఇచ్చాడు. ఇదేమి ఎక్కడి నుంచి వచ్చింది కాదు. అందరికీ దేవుడే కదా ఆలోచనలు పుట్టిస్తున్నది. అందరికీ దేవుడే కదా ఆయన ఊపిరిచ్చి నిలబెట్టి నడిపిస్తున్నది. అయితే వారు కనుక అపవాది ఆలోచనలను వారి ఆలోచనగా చేసుకున్నట్లయితే అప్పుడు నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి? వ్యక్తిని టార్గెట్ చేయడం కాదు, ఆ ఆలోచనను టార్గెట్ చేయడం. నేను నిన్నడం లేదు, ఆ ఆలోచన ఉండు, ఆలోచన తప్పని చెప్తున్నా అని చెప్పినప్పుడు నీ సహోదరుడు మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు అని వ్యక్తిని టార్గెట్ చేసామనుకోండి, వాళ్ళు మారు. మనం ఎట్లా మొండలను తయారు చేస్తామంటే మనమే తయారు చేసేది, పక్కనలేం కాదు. నువ్వెప్పుడైతే నువ్వు మారవు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నంతకాలం వాళ్ళు మారు. మరి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మాత్రమే పట్టుకొని దాని గురించి మాట్లాడినట్టు దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ దే కెన్ గెట్ చేంజ్, రైట్? ఓకే, వీరు సహోదర నిబంధనను వారు ఉల్లంఘించారు కాబట్టి వారికి దేవుడి శిక్ష వచ్చింది అని చెప్పి మనము గమనించాం, రైట్? సరే, ఇప్పుడు మెయిన్ వ్యక్తులైనటువంటి ఇశ్రాయేలు గురించి కొన్ని మాటలు చదువుకొని మనము ముగించుకుందాం, రైట్? ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనాన్ని గురించి చదువుకుందాం. 6వ వచనం నేను చదువుతాను, త్వరగా వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. ఎలాగనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉంది? డబ్బుల కోసం ఏం చేస్తున్నారంట? నీతిమంతులను అమ్మేస్తున్నారు. పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. చెప్పులు కొనుక్కోవడానికి బీదాలు అమ్మేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర కొంతమంది స్లేవ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఈ విషయం చెప్పడం మర్చిపోదు. ఇశ్రాయేలులలో ధనవంతులైన ఇశ్రాయేలీలు ఉన్నారు, పేదవారైన ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. ఈ ధనవంతులైన ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వీరు ఈ పేదవారైనటువంటి ఇశ్రాయేలీలను అణిచి వారి మీద కాళ్ళతో తొక్కి పెట్టి వారి భక్తులు వాళ్ళు కొనసాగిస్తారు. ఈ ధనవంతులైన ఇశ్రాయేలీలకు ఈ బీదవారైనటువంటి ఇశ్రాయేలు మీద కనికరం లేదు, దయ లేదు, జాలి లేదు. వారిని ఎంతగా హింసిస్తున్నారంటే తర్వాత వచ్చిన మనం చదువుకుంటే వెళ్ళిపోయి, దరిద్రుల నోటిలో మన్ను వేయటకు బహు ఆశపడుతున్నారు. ఈ ధనవంతులైన వారు ఏం చేస్తారంటే నోట్లో మట్టి కొట్టడానికి ట్రై చేస్తారు. అంటే వారు నాశనం కావడానికి, వారికి తిండి రాకుండా చేయడానికి కూడా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనుల త్రోవకు అడ్డము వచ్చేదారు. ఎవడైనా ఎదగాలనుకుంటే ఏం చేస్తారంట? అడ్డం వస్తాను. అడ్డం వచ్చి వారిని అడ్డుకుంటాడు. తండ్రియు కుమారుడును ఒకదానివే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచదు అడట్టు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని ఏం చేస్తారంట? బలిపీఠములన్నింటి యొక్క పండుకుందరు. అంటే ఎవరైనా తాకట్టుకు ఏదైనా పెట్టారంటే వాళ్ళని చెల్లించిన తర్వాత తిరిగి అది ఇచ్చేసేయాలి కదా, అది ఇవ్వకుండా అలాగే పెట్టుకొని దానితో వారు శుచిస్తారు. జుర్మానా సొమ్ముతో కూడిన ద్రాక్షారసము తమ దేవుని మందిరములోనే పానం చేస్తుంది. ఫైన్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ పెద్ద పెద్ద అధికారులు ఆ ఇశ్రాయేలులోనే న్యాయాధిపతులు కానీ జడ్జెస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం చేస్తున్నారట? ఫైన్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులు తీసుకుని తాగాయి ఖర్చు పెడుతున్నారు. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు, సింధూర వృక్షం అంత బలము గల వారు నాకు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసింది కదా, పైన వారి ఫలము నువ్వు క్రింద వారి మూలమును నేను నాశనం చేసింది కదా మళ్ళీ చెప్తాడండి. మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరాల అరణ్యమందు మిమ్మల్ని నడిపించింది కదా. ఓసారి గుర్తు చేసుకున్నామా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్తున్నాడు. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించింది అన్నాడు. అంటే మీరు ఒకప్పుడు దాసత్వంలో ఉన్నారు కదా, ఒకప్పుడు బాధపడ్డారు కదా, ఒకప్పుడు శ్రమ అనుభవించారు కదా, ఒకప్పుడు చాలా రకాలైనటువంటి హింసలను భరించారు కదా. అటువంటి బాధలో నేను మిమ్మల్ని విడిపించి ఇక్కడ తీసుకొని వచ్చాను. మీ కుమారులను నేను ప్రవర్తన చేశాను, మీ కుమారులను నాకు నాజీరులుగా ఉంచమని చెప్పాను. మరి మీరేం చేశారు? చూడండి, ఇశ్రాయేలులారా ఈ మాట నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము తాగించితిరి. నాజీరులు ఎంత నిష్ఠగా ఉన్నారో దేవుడు కోరుకున్నాడో ఆ నిష్ఠను పాడు చేసేసారు. ప్రవచింపవద్దని
ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చింది. ఇదేం పద్ధతి? ఇది తప్పు, ఇలా చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి బోధకులకు ఈనాడు ఆదరణ తక్కువ. ఎందుకు? దేవుడి మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్తే హృదయాన్ని ఉంచుకుంటుంది. దేవుని మాట, దేవుని హెచ్చరిక, దేవుడు చెప్పినట్టుగా చెబితే మనసు పుంచుకుంటుంది. ఇష్టం లేదు, మారాలని ఇష్టం లేదు. మారాలని ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు, ఆత్మీయ జీవితంలో నిలబడాలనుకున్నటువంటి వ్యక్తులు దేవుడి ప్రతి హెచ్చరికను తీసుకొని, దేవుడి ప్రతి ఆజ్ఞను తీసుకొని, అరే నేను ఏమైనా ఈ ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుస్తున్నాను, అరే ఈ మాటకు నేను ఏమైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానని ఆలోచన చేసుకొని, స్వీయ పరీక్ష చేసుకొని మారడానికి వారు ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఒకేసారి రాకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నంలోనే ఉంటారు. కానీ ఎవరైతే దురదజనులు గలవారు ఉంటారో, వాత వేయబడిన మనస్సాక్షి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ హెచ్చరిక చేసేటువంటి బోధకుడు ఎవరైతే ఉన్నారో, ఇది తప్పు అని చెప్పేటువంటి బోధకుడు ఎవరైతే ఉన్నారో వారి మాటలు వినడానికి ఎక్కువగా ఇష్టం ఉంది. వాళ్ళు కూడా అలాంటి బాపతి ఏం చేశారంట, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞించి. ఎందుకు? ప్రవచనాల్లో దేవుడి హెచ్చరికలు ఉంటాయి. మీరు తాగుతున్నారు తప్పు అని చెప్తున్నారు, మీరు వ్యభిచారం చేస్తున్నారు తప్పు అని చెప్తున్నారు, మీరు బిజినెస్ సరిగా చేయట్లేదు తప్పు చేస్తున్నారు అని చెప్పేసి చెబుతూ ఉంటే నచ్చట్లేదు కాబట్టి ఆ ప్రవక్తలను వారి యొక్క నోరు నొక్కేస్తున్నారు, వారిని ఈవెన్ చంపేస్తున్నారు. ఇది ఇశ్రాయేలు యొక్క ఘన చరిత్ర. అక్కడ వచ్చింది, ఇదిగో పంట చేను మోపున నిండుబడి నేలను అనుగదొక్కున్నట్టు నేను మిమ్మల్ని అనగదొక్కుతుంది. అప్పుడు అతివేగి వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యం తెచ్చుకొన జాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకపోవును, విలుకాడు నిలువ జాలకపోవును, వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనకపోవును, గుర్రము ఎక్కిన వాడు తన ప్రాణము రక్షించుకొనలేకపోవును, మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యము గలవాడు దిగంబరే పారిపోవును. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. అంటే మీ మీద శిక్షణ తీసుకొని వస్తాం. మీరెందుకు ఇలా మారిపోయారో తెలుసా? మీరెందుకు ఈ రకమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయారో తెలుసా? కారణం ఏంటంటే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను కాబట్టి. When there is a peace in all the ways, you don't really look at the peacemaker. నలుదిక్కులా నెమ్మది ఉందనుకో, ఈ నెమ్మదంతా నాకు దేవుడే ఇచ్చాడు కదా అని దేవుడు తెలుసుకోవట్లేదు చాలా మంది. దేవుడు ఇచ్చినటువంటి అన్ని ఆశీర్వాదాలను చుట్టూ పెట్టుకొని వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. వాటి వచనాల్లో చదువుకోండి, వారు బీదల నుండి అనేకమైన వాటిని లాక్కొని తమ జీవితాన్ని లగ్జరియస్గా మార్చేసుకొని వారు జీవిస్తున్నటువంటి జీవితాన్ని దేవుడు చూశాడు. చూసి ఏమని చెప్తున్నాడు? మీరు మారిపోయారు. మీకు సకల ఆశీర్వాదాలు నేను ఇచ్చింది దేనికోసం? సకల ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుడు నెమ్మది ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దేవా ఈ నెమ్మది నీ వలనే వచ్చింది దేవా అని ఆయన స్తోత్రం చెప్పి ఆయన ఆజ్ఞలలో నడవాలి. దేవుడు ధనం ఇచ్చినప్పుడు దేవా ఈ ధనం ఇచ్చింది నీవే అని చెబుతూ ఆ ధనాన్ని దేవుడి పరిచయంలో వాడుకుంటూ వెళ్ళాలి. దేవుడు మంచి సంబంధాలను కుటుంబంలో ఇచ్చినప్పుడు దేవా ఈ మంచి సంబంధాలు నా కుటుంబంలో ఉన్నది నీ వల్లనే, ఈ సంబంధాలను ఆత్మీయ సంబంధంగా మార్చుకొని నేను ముందుకు వెళ్తాను, నా కుటుంబంతో పాటు నేను దేవుడి సన్నిధిలో ఎదుగుతా అనేటువంటి ఆలోచన దూరంలోకి వెళ్లకుండా ఏం చేస్తున్నారు? దేవుడు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని ఉపయోగించుకొని మదించి దేవుని ఎడల తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన ఒక మంచి పాట రాశారు, మరి ఎక్కువగా పాట వింటుంది. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నియో అధికముగా ఉన్నది. నీవు లేకపోతే పయనం ఆగిపోను, నీవు లేకపోతే పయనం ఆగిపోను. అన్నీ ఉన్నాయి, అన్నీ లేవు. ఏం ప్రయోజనం? అన్నీ
ఇచ్చాడు దేవుడు. అన్నీ ఇచ్చిన దేవుడికి మన జీవితాల్లో ఏ స్థానం ఇస్తుంది? దానికి దేవుడు మనందరికీ సహాయం చేయగల. ఆమోసు గారి గ్రంథము ద్వారా మనం నేర్చుకున్నటువంటి 3 విషయాలు ఏంటి చెప్పండి. మొదటిది దేవుని ఏర్పాటు, 2 దేవుని తోడ్పాటు, 3 దేవుని దిద్దుబాటు. ఒకవేళ దేవుని దిద్దుబాటు కనుక మనం అంగీకరించినట్లయితే దేవుడు ఏం చేస్తాడో ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం చదువుతాను పిల్లలు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి అని. ఏం చేస్తున్నాడు? ఒకవేళ దేవుడి దగ్గరకు వచ్చి మనం క్షమాపణ కోరుకున్నట్లయితే దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి? మీరు బ్రతుకుతారు అని. మీరు కీడు చేయటం అని ఏం చేయాలట? మేలు చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీకు నాకు ఆయన కూడా మేలు కలుగజేస్తాడు. ఆ మేలు ఏంటంటే మీరు బ్రతుకున్నట్టు. ఎక్కడ బ్రతుకుతారు? ఇక్కడే మనం ఎల్లకాలం బ్రతకలేం కదా, ఎల్లకాలం ఈ లోకంలో ఉండలేం కదా. ఏదో ఒకనాడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళాల్సినటువంటి కాలం వచ్చినప్పుడు మనం పరలోకంలో బతుకుతాం. ఇక్కడ చనిపోవచ్చు దాకా, కానీ మనం కళ్ళు తెరిచేది ఎక్కడ? పరదేశంలో కళ్ళు తెరుస్తాం. దేవుని మాట ప్రకారం కనుక మనం వెళ్ళినట్లయితే ఈ అనుభవాన్ని నీవు నేను కూడా సొంతం చేసుకోవచ్చు. తర్వాత చివరి అధ్యాయంలోని చివరి మాట మీరు ఇంటికెళ్ళినట్టు చదువుకోండి. 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవండి. ఒకవేళ మీరు మారినట్లయితే నేను మీకు ఆశీర్వాదాలు ఇస్తానని అక్కడ మొత్తం దేవుడి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆయన రాసి ఉంచాడు. మన జీవితాల్లో కూడా మనము మారితే దేవుడు మనకు కూడా ఆశీర్వాదాలు ఇవ్వడానికి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించున్నాడు. కళ్ళవలసండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని దేవుని ఏర్పాటును బట్టి ఆయన ఆరాధన చేద్దాం, ఆయన సూచిద్దాం. ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్నాం. దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు రక్షణ కొరకు, పరిచర్యలో నీ వంతు పాత్ర ఏదైనా పోషిస్తున్నావు. సామాన్యులని సామర్థ్యం లేని వారిని ఆగిపోతే దేవుడి పని ముందు కొనసాగుతారు. దేవుడు అంటే దేవాన్ని పనిలో నేను వాడబడ్డాడు. ఆమోసు వల్ల అతను సామాన్యుడైనప్పటికీ నీ చేతిలో వాడబడ్డాడు. రాజు ముందు నిలబడి మాట్లాడగలిగాడు. అతి కృప నాకు కూడా దయచేయండి దేవుడు అడిగాడు. పరిచయంలో దేవుడు మనం వాడుకున్నాము, సామర్థ్యం ఇచ్చులాగా దేవుడు మనం ప్రతిమలాడుతున్నాం. దేవుని తోడ్పాటు ఖచ్చితంగా మనకు ఉంటుందని దాన్ని కొనసాగాలి. మన ఆత్మీయ జీవితంలో, మన పరిచయ జీవితంలో తప్పులు చేసినప్పుడు దేవుడు దిద్దుబాటు చేయడానికి ఆయన మన మాటలు వినిపించినప్పుడు మనలో మనం సరి చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగాలి. అందరి కొరకు యేసుక్రీస్తు కలవలసిన అంతటా ప్రాణం పెట్టింది. ఆయన పరిచయ నిమిత్తమై మనం పడుతున్న కష్టాలను, ఆయన సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై మనం పడుతున్నటువంటి పాటలు రక్షణ పొందారు. సంఘానికి వస్తూ ఉన్నాం. ఆయన దేవుడి పనిలో మనం ఎంతగా ముందుకున్నాం అని ప్రశ్నించుకుంటూ ఆయన సహాయం మన కుండలాలు ఆయన చిత్తానుసారంగా మనం బాధపడగలుగుటకు దేవుడే మనకు సహాయం చేయాలి. కలవలసింది కలుసుకొని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా గలదైన దేవుడు నేను స్తోత్రాలు. మీ దినవాక్యం మా హృదయాల పరీక్షకు సహాయం చేయాలి. నేను సామాన్యులను, సామర్థ్యం లేని వారు వేరే వాడుకోవడమని మీ అభిప్రాయం. మా కొరకు మీ కుమారుని పంపించాడు. ఆయన రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. ఎంతో విలువైనటువంటి ప్రేమను మీరు మా ఏడలో చూపించింది కదా. మీ పట్ల మేము కూడా అదే వైఖరి కలిగి ఉండగలుగుతారు. మా అందరికీ పరిస్థితులు అనుకూలించి, పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో కూడా మీ కొరకు నిలబడగలుగుతారు. మా అందరికీ సామర్థ్యం దయచేసి ప్రార్థన చేసుకుని తోడ్పాటును మాకు అందించండి. కృపలో మేమంతా కూడా ఎదుగునట్లు మా అందరికీ సహాయం చేయమని నిర్దేశించినటువంటి వాక్య భాగాన్ని మా మనసులో మీరు కలిపజేయండి. సంవత్సరానికి అభివృద్ధి రక్షకుడు యేసుక్రీస్తు గారి జీవనాన్ని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.